బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బుడమేరు వరదతో వందల కోట్ల నష్టం ఏర్పడింది ప్రజలకు. నున్న దగ్గరలో పూర్తిగా నీట మునిగింది టాటా కార్ల షోరూమ్ గ్రౌండ్ లెవెల్లోకి వాటర్ వచ్చి చేరింది. షోరూమ్ గ్రౌండ్ లో పార్క్ చేసిన కార్లు నీట మునిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద పూర్తిగా నీట మునిగిపోయాయి. వందలాది కార్లతో పాటు మునిగిపోయాయి ఆటోలు, టాటా వ్యాన్లు కూడా. దీంతో కోట్లలో నష్టం వాటిల్లిందంటున్నారు షోరూమ్ సిబ్బంది. వరద పూర్తిగా తగ్గాక కానీ నష్టం అంచనా వేయలేమంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి చూడండి, దాదాపుగా ఆన్ అండ్ యావరేజ్గా, ఎందుకంటే 5 లక్షల నుంచి 10 లక్షలు వేసుకున్నా దాని మించే ఉంటాయి ఒక్కొక్కటిని. అలాంటిది పోనీ ఆన్ అండ్ యావరేజ్గా 10 లక్షలు అనుకుందాం, అక్కడ ఒక 100 వాహనాలు ఉన్నాయనుకుందాం. ఒక్కసారి అంచనా వేయండి ఎంత నష్టము. అవును, ఒక్కసారి విజువల్స్ చూస్తేనే గుండె తరుక్కుపోతుందని చెప్పుకోవాలంటే షోరూమ్కి సంబంధించి బహుశా అంటున్నాను అనుకోవచ్చు మీరు. కాదు, ఎందుకంటే కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా వేస్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని రిపేర్ చేయొచ్చు, రిపేర్ చేసిన తీసుకురావచ్చు. కానీ ఈ నష్టం మన మీద పడుతుంది, మళ్ళీ మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. రేట్లు ఆమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక వరద ఉధృతి నష్టం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. వరదల్లో వందలాది కార్లు నీట మునిగిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బుడమేరు వరదతో వందల కోట్ల నష్టం ఏర్పడింది. నున్న దగ్గరలో ఉన్న టాటా కార్ల షోరూమ్ పూర్తిగా నీట మునిగిపోయింది. షోరూమ్ గ్రౌండ్ లెవెల్లోకి పార్క్ చేస్తున్న కార్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ వందలాది కార్లు నీట మునిగిపోయాయి. కార్లతో పాటు ఆటోలు, టాటా వ్యాన్లు కూడా నీట మునిగిపోయాయి. కోట్లలో నష్టం వాటిల్లిందంటున్నారు షోరూమ్ యజమానులు కావచ్చు, షోరూమ్ సిబ్బంది కావచ్చు. వరద పూర్తిగా తగ్గాక కానీ నష్టం అంచనా వేయలేమంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడొచ్చు, కేవలం అక్కడ కార్లు మాత్రమే కాదు, జేసీబీలు ఉన్నాయి, దాంతోపాటు ఇంకా పెద్ద పెద్ద వాహనాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ వందలాది కార్లు అక్కడ బయట ఇన్ఫాక్ట్ పార్క్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా నీట మునిగిపోయాయి. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లోకేష్, దాదాపుగా ఎన్ని కార్లు అంటూ వాళ్ళు చెప్తున్నారు, దాంతోపాటు ఇంకా ఏ వాహనాలు నీట మునిగాయి, దీనికి సంబంధించి ఏమంటున్నారు షోరూమ్ సిబ్బంది? ఏదైతే 3 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షానికి ఏదైతే విజయవాడకు సంబంధించి పూర్తిగా కూడా ఇటు సింగ్ నగర్ ఏరియా, పూర్తిగా రాజీవ్ నగర్ కావచ్చు, అదేవిధంగా బాంబే కాలనీ, ఇవన్నీ కూడా నీటి మట్టంతో పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక టాటా షోరూమ్కి సంబంధించి ఆ షోరూమ్ ఏదైతే సేల్ చేయడానికి బిఫోర్ ఒక స్టోరేజ్ పాయింట్ని ఎంచుకుంటుంది. ఇంపోర్ట్ అంటే ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫ్యాక్టరీ నుండి నేరుగా షోరూమ్కి కాకుండా వాటిని పార్క్ చేయడానికి ఒక లొకేషన్ అంటూ ఎంచుకుంటుంటుంది. ఆ లొకేషన్ కూడా ఇది సింగ్ కాలనీకి దగ్గరగా ఉండడం, హైదరాబాద్ బైపాస్ మీద ఉండటంతో ఆ వరద ఉధృతి కాస్త ఆ స్టోరేజ్ పాయింట్లకు కూడా చేరుకునింది. పూర్తిగా కార్లన్నీ కూడా నీట మునిగినటువంటి విజువల్స్ని ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దాదాపు 100కు పైగా కార్లు బ్రాండ్ న్యూ టాటా కార్స్. ఓన్లీ టాటాకు సంబంధించి మీరు అన్నట్టుగా కేవలం 10 లక్షలకు సంబంధించినటువంటి వెహికలే కాదు, అందులో 25 lakhs 30 lakhs సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఉన్నాయి. వేరియంట్స్ ఆఫ్ వెహికల్స్, వేరియంట్స్ ఆఫ్ డిజైన్స్తో ఉన్నటువంటి వెహికల్స్ దాదాపు 100కు పైగా నీట మునిగినటువంటి పరిస్థితి. మనం సాధారణంగా చూస్తుంటాం, వరద వచ్చినటువంటి ప్రాంతాల్లో నీట మునిగినటువంటి కార్లన్నీ కూడా ఇంజిన్ సీజ్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వాటిని తిరిగి మనం ఆటో నగర్ కావచ్చు లేదా షోరూంలో కావచ్చు సర్వీస్కి తీసుకొని వెళ్తే కొన్ని ఇంజన్లు అసలు పూర్తిగా పనికిరానటువంటి పరిస్థితులకు వెళ్ళి ఉంటాయి. కొన్ని రిపేర్ చేసుకున్నా కూడా హై కాస్ట్, దాదాపు కార్ కాస్ట్లో 25% వరకు దానికి వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి అంటే ఇంకా సేల్ కూడా కానటువంటి బ్రాండ్ న్యూ కార్స్ దాదాపు 100కు పైగా నీట మునిగి ఈ నష్టం ఎవరిపైన పడుతుంది అంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి టాటా కంపెనీ తిరిగి తమ రేట్లని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది సామాన్యుల పైన, అంటే జనరల్గా కార్ని పర్చేస్ చేయాలి అనేటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పైన ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ వరద ఉధృతి అనేది ఇటు 10ల సంఖ్యలో ప్రాణ నష్టమే కాకుండా చాలా మందిని నీట మునిగియడమే కాకుండా ఇటు నరకం అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఆస్తి నష్టం కూడా ఒకంత మిగిలి చెల్లిందనే చెప్పొచ్చు. ఇటు టాటా కంపెనీకి సంబంధించినటువంటి నిర్వాహకులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇక దాన్ని తిరిగి ఏం చేయలేనటువంటి పరిస్థితి, తాము ఉన్నత యాజమాన్యానికి ఫిర్యాదు అయితే చేస్తాం, దాన్ని ఏ విధంగా రేటు కట్టాలి లేదా తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి పంపించాలా లేదా దాన్ని సర్వీస్ చేసి సేల్ చేయాలా అనేటువంటి నిర్ణయాన్ని హైకమాండ్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి హై యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మనం అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. అది హైదరాబాద్కి సంబంధించినటువంటి మార్గంలో ఉండటము,
దాదాపు 8 కిలోమీటర్ల మేర నీటి మట్టం మోకాల లోతు వరకు ఉండటంతో ఇటు బోట్ల పైన వెళ్ళాలంటే కూడా బోటు అడుగు భాగం పూర్తిగా రోడ్డుకి రాసుకోవడంతో పూర్తిగా బోట్లు దెబ్బతింటాయని వాళ్ళు కూడా చేతులు కానీ ఇక్కడ లోకేష్ మాట్లాడుకుంటే కనుక కేవలం మీరు అన్నట్టు ఇంజన్ తో పాటు ఎందుకంటే ఎక్కువ రోజులు నీటిలో నానుంటే కనుక బాడీ కూడా ఇన్ఫాక్ట్ ఆ వెహికల్ సంబంధించి బాడీ కూడా పాడే ఇబ్బంది ఉంటుంది, ఇన్ఫాక్ట్ తుప్పు పట్టేసే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళేమంటున్నారు, ఒకవేళ వాళ్ళ వరద ఉధృతి కనుక తగ్గితే కనీసం ఆ బాడీకి సంబంధించిన సేవ అవకాశం ఉందంటున్నారా, లేకపోతే పూర్తిగా నష్టం వాటిలో అవకాశం ఉందంటున్నారా? ఎటువంటి అంచనాలు వ్యక్తం చేయడం జరుగుతుంది షోరూమ్ యాజమాన్యం, ఇన్ఫాక్ట్ షోరూమ్ సిబ్బంది? ప్రస్తుతం ఇంకా అక్కడ ఏదైతే ఆ స్టోరేజ్ ఉన్నటువంటి లొకేషన్కి సిబ్బంది వెళ్ళి ఆ కార్ల పరిస్థితిని అంచనా వేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా వరద ఉధృతికి పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు, ఇంకా మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉన్నాయి. కారు కూడా ఎంత భాగం వరకు దాదాపు 75% భాగం వరకు మునిగి ఉండటాన్ని మనం విజువల్స్లోనే చూడొచ్చు. సో వన్స్ పూర్తిగా నీటి మట్టం తగ్గిపోయిన తర్వాత ఇన్నర్గా మీరు అన్నట్లుగా లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ ఏమాత్రం డ్యామేజ్ అయింది, లోపల దాదాపు 4 రోజుల నుంచి అంటే మీరన్నట్లుగా పూర్తిగా టైర్ కింద వరకు కూడా నీటి మట్టం తగ్గిపోవడానికి మరో 3 రోజుల సమయం పడుతుంది. ఇప్పటికే 3 రోజులు కలిసింది, మరో 3 రోజుల సమయం పడుతుంది. దాదాపు 6 రోజుల పాటు నీటిలోనే ఉండేటువంటి ఆ కారు లోపల ఉండేటువంటి ఇంటీరియర్ కావచ్చు, ఇంజిన్ కావచ్చు, అదేవిధంగా ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ ఐటమ్స్ అన్నీ కూడా పాడైపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరోవైపు అవి తిరిగి ఎండ పడేటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా తుప్పు పట్టేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇవన్నింటినీ బ్యారేజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిని బయటకు తీసి ఒక అంచనాకు రావాల్సినటువంటి ఉంటుంది. ఆ అంచనాని తిరిగి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆఫీసర్స్ హై లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వాళ్ళకే వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సచిన్. రైట్ లోకేష్. సో మొత్తంగా అయితే మాత్రం విజయవాడ వరద ఉధృతికి సంబంధించి ఒక్కొక్క అంశం వెలుగులోకి వచ్చినప్పుడు ఎన్ని కోట్లలో నష్టం ఉందో ఒక్కసారి మన కళ్ళ ముందు కదలాడుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. బుడమేరు వరదతో 100 కోట్ల నష్టం ఏర్పడింది. ఇప్పటికీ ఆ 100 కోట్ల నష్టంలో ఒక అంశానికి సంబంధించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. మరి ముఖ్యంగా నున్నా దగ్గరలో పూర్తిగా నీట మునిగిన టాటా కార్ల షోరూమ్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. షోరూమ్ గ్రౌండ్లో పార్క్ చేసిన కార్లకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా మునిగిపోయాయి వందలాది కార్లు, కార్లతో పాటు మునిగిపోయాయి ఆటోలు, టాటా వ్యాన్లు, దాంతోపాటు టిప్పర్లు కూడా మీరు విజువల్లో చూడొచ్చు. దీంతో కోట్లలో నష్టం వాటిల్లింది అంటున్నారు షోరూమ్ సిబ్బంది. వరద పూర్తిగా తగ్గాక కానీ నష్టం అంచనా వేయలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.